బీటెక్ రోబోటిక్స్ బ్రాంచ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? బీటెక్ రోబోటిక్స్ బెటరా, సిఎస్సి బెటరా, ఈసీఈ బెటరా, ఏ బ్రాంచ్ బెటర్? బీటెక్ బ్రాంచెస్ లో రోబోటిక్స్ ఫ్యూచర్ బాగుంటుందా? ఈ మధ్య మనం ఎక్కడ చూసినా సరే రోబోటిక్స్ అని వింటున్నాం. బీటెక్ బ్రాంచెస్ లో రోబోటిక్స్ ని, సిఎస్సిని, ఈసీఈని కంపేర్ చేసి చూస్తే రోబోటిక్స్ కి వెళ్ళొచ్చా లేదా? బీటెక్ రోబోటిక్స్ బ్రాంచ్ ఫ్యూచర్ బాగుంటుంది, కానీ బీటెక్ రోబోటిక్స్ బ్రాంచ్ అందరికీ సెట్ అవ్వదు. స్టూడెంట్స్ ఎవరైతే ఏఐ, ప్రోగ్రామింగ్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇవన్నీ కలిపి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే రోబోటిక్స్ కెరీర్ బాగుంటుంది. నార్మల్ బీటెక్ సిఎస్సితో పోల్చుకుంటే రోబోటిక్స్ చాలా కష్టమైన బ్రాంచ్. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్ ఇలాంటి వాటికి వెళ్ళే వాళ్లకు ఓన్లీ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కానీ బీటెక్ రోబోటిక్స్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, హార్డ్వేర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏఐ, ప్రోగ్రామింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్ ఇవన్నీ కలిపి మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే రోబోటిక్స్ అనేది ఖచ్చితంగా బెస్ట్ బ్రాంచ్. వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల్లో చాలా వేగంగా ఎదిగేటటువంటి వన్ ఆఫ్ ద బ్రాంచ్ రోబోటిక్స్. ఇది ఆల్రెడీ చైనాలో కానీ యుఎస్లో కానీ చూస్తే రోబోటిక్స్కి చాలా డిమాండ్ ఉంది. బట్ ఇండియాలో రోబోటిక్స్ మీద కంపెనీలు కానీ రోబోటిక్స్ చాలా కష్టం ఉంటుంది. కాబట్టి రోబోటిక్స్లో సక్సెస్ అయ్యి మంచి ప్లేస్మెంట్ తెచ్చుకున్న వాళ్ళ వాల్యూమ్ తక్కువ ఉంది. బట్ ఇది మంచి కెరీర్ అంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద బెస్ట్ కెరీర్ ఇది. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే రోబోటిక్స్కి ఎందుకు భవిష్యత్తు ఉంటుంది? ఫస్ట్ ఇది తెలుసుకుందాం. తర్వాత అసలు ఈ బ్రాంచ్ ఎవరికి సెట్ అవుద్ది, ఎవరికి సెట్ అవ్వదో కూడా నేను చెప్తాను. ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. ఫ్యాక్టరీస్లో మనుషుల స్థానంలో రోబోట్స్ పనిచేస్తున్నాయి. హాస్పిటల్లో లైవ్ సర్జరీ చేసే రోబోట్స్ వచ్చాయి. వేర్ హౌస్లో వేలాది రోబోట్స్ సరుకుల్ని అరేంజ్ చేస్తున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ రోబోట్స్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రోడ్లపైకి వచ్చాయి. అటానమస్ డ్రోన్స్ ఆల్రెడీ వ్యవసాయంలో, రక్షణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులను తీసుకొస్తున్నాయి. స్పేస్ మిషన్స్లో కూడా రోబోట్స్ చాలా కీలకంగా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తే అంటే మీరు స్పేస్, హెల్త్ కేర్, రక్షణ రంగం, ఇండస్ట్రీస్, వేర్ హౌస్ ఏ రంగంలోకి వెళ్ళినా సరే ఏఐ మాత్రమే కాదు, ఏఐని రోబోట్స్తో కలిస్తేనే ఆ రంగానికి ఫ్యూచర్. ఏఐ రోబోట్స్ కలిస్తేనే ఆటోమేషన్ అవుతుంది. ఏఐ రోబోట్స్ని కలిస్తేనే హ్యూమన్స్ ప్లేస్లో ఏఐ వర్క్ చేయగలుగుతుంది. ప్రతి రంగంలో రోబోట్స్ వచ్చినాయి ఆల్రెడీ. మన దగ్గర ఇంకా లేట్ ఉంది. ప్రతి రంగంలో రోబోట్స్ వచ్చాయి కాబట్టి ఫ్యూచర్ ఆఫ్ రోబోటిక్స్ ఖచ్చితంగా బాగుంటుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రోబోటిక్స్లో మీరు ఏం నేర్చుకుంటారు? చాలా మంది రోబోటిక్స్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రమే అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. రోబోటిక్స్ అనేది 4 ముఖ్య రంగాల కలయిక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రోగ్రామింగ్, పైథాన్, C++, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, మెకానికల్ డిజైనింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్, రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్, సెన్సార్స్, ఆటోమేషన్ ఇటువంటి ఆధునిక టెక్నాలజీ రంగాలు కూడా తెలియాలి. అందుకే రోబోటిక్స్ ఇంజనీర్ అంటే ఒకే ఒక్క రోల్ కాదు. అంటే రోబోటిక్స్ ఇంజనీరింగ్ అనేది ఓన్లీ ఒక రోల్ గురించి తెలిస్తే చాలదు, మల్టీ డిసిప్లినరీ ఇంజనీర్. సో రోబోటిక్స్ అనేది కష్టంగా ఉంటుంది. ఇందులో చాలా విషయాలు తెలియాలి. సిఎస్సి ఏఎంఎల్ అంత ఈజీ కాదు ఇది. లేకపోతే చాలా మంది అడుగుతున్నారు, నాకు రోబోటిక్స్లో బీటెక్ చేయాలని ఉంది, కానీ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 కాలేజెస్ ఏవి బాగుంటాయి? రోబోటిక్స్లో టాప్ 10 కాలేజెస్ ఏంటి? ఫస్ట్ టైర్ 1 కాలేజెస్ చూద్దాం. ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఢిల్లీ, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, IIIT హైదరాబాద్. ఇవి వరల్డ్ క్లాస్ రోబోటిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి, ఏఐ ల్యాబ్స్ ఉన్నాయి, అటానమస్ వెహికల్ రీసెర్చ్ ఉంది, డ్రోన్ ల్యాబ్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ల్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి టైర్ 1లో టాప్ కాలేజెస్. మరి అసలు రోబోటిక్స్లో బీటెక్ చేస్తే ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఏఐ రోబోటిక్స్, అటానమస్ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ, మెడికల్ రోబోటిక్స్, స్పేస్ రీసెర్చ్, డిఫెన్స్ రోబోటిక్స్, అగ్రికల్చరల్ రోబోటిక్స్, స్మార్ట్ ఫ్యాక్టరీస్. ప్రపంచవ్యాప్తంగా టెస్లా, ఎన్విడియా, సిమెన్స్, ఏబీబీ, బాష్, శాంసంగ్, హుండాయ్, అమెజాన్ రోబోటిక్స్ వంటి కంపెనీలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భారతదేశం కూడా డ్రోన్, ఆటోమేషన్, ఏఐ రోబోటిక్స్ స్టార్టప్స్ వేగంగా పెరుగుతుంది. బట్ స్టార్టప్ స్టేజ్లోనే ఉంది. ఎంటర్ప్రైజ్ లెవెల్లో చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి. ఇకపోతే జీతాలు ఎలా ఉంటాయి అనేది చూస్తే సాధారణంగా ఫ్రెషర్స్కి ఈ రోబోటిక్స్ ఫీల్డ్లో 5 lakhs నుంచి 12 lakhs వరకు ఇయర్ ప్యాకేజ్ ఉంది. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫీల్డ్లో 15 to 30 lakhs ప్యాకేజ్ ఉంది. ఎవరైతే అంతర్జాతీయ కంపెనీల్లో స్పెషల్ రోబోటిక్స్ స్కిల్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి. ఇకపోతే రోబోటిక్స్కి వెళ్ళాలా, సిఎస్సికి వెళ్ళాలా, ఈసీఈకి వెళ్ళాలా, ఏ బ్రాంచ్ బెస్ట్ అనే కంపారిజన్ కానీ మీరు చేసుకుంటే ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలంటే సిఎస్సికి వెళ్ళండి. సెమీ కండక్టర్, విఎల్ఎస్ఐ, ఎలక్ట్రానిక్స్ అంటే
ఇష్టమైతే ఈసీఈకి వెళ్ళండి. ఏఐ, ఎలక్ట్రానిక్స్, మెషిన్స్, ఇన్నోవేషన్. ఏఐ, ఎలక్ట్రానిక్స్, మెషిన్స్, ఇన్నోవేషన్ అంటే ఇందులో సిఎస్సి కవర్ అవుద్ది, ఏఐ కవర్ అవుద్ది, మెకానికల్ కవర్ అవుద్ది, ఎలక్ట్రానిక్స్. 4 బ్రాంచ్లు కలిపితే రోబోటిక్స్ వస్తుంది. అంటే రోబోటిక్స్ ఫీల్డ్లో విజయం సాధించాలంటే కోడింగ్ తెలియాలి, మెషిన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, హార్డ్వేర్ తెలియాలి, ఎలక్ట్రానిక్స్ తెలియాలి, ఏఐ తెలియాలి. ఇలా చాలా ఫీల్డ్స్ మీద అంటే కోడింగ్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్ని కలిపితేనే రోబోటిక్స్. సో ఆర్డినరీ స్టూడెంట్స్కి సిఎస్సినే బెస్ట్. నిజంగా మీ దగ్గర రోబోటిక్స్ అంటే ప్యాషన్ ఉండి కోడింగ్ 4-5 బ్రాంచ్ల్లో కాన్సెప్ట్స్ నేర్చుకోగలిగే కెపాసిటీ ఉంటే రోబోటిక్స్ బాగుంటుంది. రోబోటిక్స్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ల్యాబులు సరిగ్గా ఉండవు. సో మీరు ఎక్కడైనా బీటెక్ రోబోటిక్స్ జాయిన్ అయ్యేటప్పుడు ల్యాబులు కూడా చూసుకోండి. సో మీరు ఒకవేళ ఎలాంటి కాలేజ్లో బీటెక్ రోబోటిక్స్ చేయాలంటే టాప్ ఐఐటీస్ కానీ, IIITs కానీ, లేదా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోబోటిక్స్ ల్యాబ్, ఇండస్ట్రీ కొలాబరేషన్ ఉన్న కాలేజెస్లో రోబోటిక్స్ దొరికితే ఖచ్చితంగా పరిశీలించండి. కానీ ల్యాబ్ లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ప్రాజెక్ట్స్ లేకుండా పేరుకు మాత్రమే రోబోటిక్స్ అని పేరున్న కాలేజీలో మాత్రం జాయిన్ అవ్వద్దు. సో అలాంటప్పుడు మీరు సిఎస్సికు, ఈసీకి వెళ్ళిపోవడం బెటర్. బీటెక్ రోబోటిక్స్లో ల్యాబ్ లేదా మీ పని ఇంకా అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. మీకు బీటెక్ రోబోటిక్స్ చేసిన పేపర్ డిగ్రీ అవుద్ది కానీ మీకు ప్రాక్టికల్ డిగ్రీ అవ్వదు, ప్రాక్టికల్ స్కిల్ అసలు అవ్వదు. సో 2035లో ప్రపంచంలో అత్యంత విలువైన ఇంజనీర్స్ కేవలం సాఫ్ట్వేర్ డెవలపర్స్ మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు రోబోటిక్స్ ఇంజనీర్స్కి రోబోటిక్స్ కూడా తెలిస్తే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్, ఎక్స్ట్రా వాల్యూ ఉంటుంది. సో రోబోటిక్స్ అనేది మంచిగా ఫ్యూచర్ కెరీర్ అది. కాకపోతే రోబోటిక్స్లోకి మీకు వెళ్ళాలి అంటే చాలా టఫ్ ఉంటుంది. కాలేజ్ కూడా ల్యాబ్ ఉండాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలి. ఈ 2 ఉంటేనే రోబోటిక్స్ సైడ్ మీ కెరీర్ని ఎంచుకోండి.